2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కుజగ్రహ సంచారం ఏదైతే ఫిబ్రవరి 23 నుంచి జరుగుతుంది అని అంటూ ఉన్నారు. సో ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వెళ్తుంది, ఇది ఎన్ని రోజులు ఉంటుందంటారు? ద్వాదశ రాశుల వారికి దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అండ్ కొన్నిటికి రాజయోగం పట్టే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఏ రాశుల వారికి జరుగుతుందంటారు? తప్పకుండా అమ్మా. ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా కుజుడు అనేటువంటి ఆయన మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించడం, సంచారం చేయడం జరుగుతోంది. 38 రోజుల పాటు కుంభరాశిలోనే కుజుడు సంచారం చేస్తూ ఉంటారండి. గ్రహాల యొక్క స్టేటస్ మనం ఒకసారి చూస్తే అమ్మా, గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. తర్వాత కుంభరాశిలో ఇప్పుడు మాట్లాడుకునేటువంటి కుంభరాశిలో 4 గ్రహాలు ఉంటాయండి. రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాహుతో పాటుగా ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన వెళ్ళారు. 4వ తారీఖున 6వ తారీఖున బుధ శుక్ర గ్రహ సంచారంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి 23వ తారీఖు ఫిబ్రవరి నాడు కుజుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. అదే స్థానంలో రాహు కూడా ఉండడం వల్ల, రవి కూడా ఉండడం వల్ల, కుజుడు కూడా యాడ్ అవ్వడం వల్ల కుజ రాహువుల యొక్క కంజంక్షన్ అనేటువంటిది కనబడుతోంది. ఈ కుజరాహుల కంజంక్షన్ ఎన్ని రోజులు ఉంటుందంటే 38 రోజులు ఉంటుందన్నమాట. 38 రోజులు కూడా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే అగ్నికి సంబంధించి, అంటే విపరీతంగా ఎండలు ఏదైనా పెరగడం కానీ, లేకపోతే కుజుడు ఇండికేట్స్ వాహన ప్రమాదములు ఏమైనా జరగడము కానీ, ఆర్ గాలికి సంబంధించిన వాయుతత్వం కదండి కుంభము అంటే, గాలికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అగ్ని ప్రమాదములు జరగడం కానీ, ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల ఇబ్బందులు పడడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోందమ్మా. మీనరాశిలో శనిగ్రహ సంచారం కూడా జరుగుతోంది. ఈ పరంగా మనం చూస్తే ఈ కుజరాహుల యొక్క సంచారం కుంభరాశిలో ఉండడం కానీ, ఏ గ్రహ కలయికలు కలిసినా కలవకపోయినా విడిగా ఉన్నా ఖచ్చితంగా పాజిటివో నెగిటివో ప్రతి రాశి మీద పడుతూ ఉంటాయండి. ప్రతి నక్షత్రం మీద కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. సో ఆ పరంగా కుజ రాహుల యొక్క సంచారము కానీ, ఈ కుంభరాశిలో 4 గ్రహాల యొక్క సంచారము కానీ కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని చూపిస్తుంటే, కొన్ని రాశుల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు, ప్రమాదములు, ఆపదలు, చిక్కులు, ప్రయాణములు, ఇలాంటివన్నీ కూడా ఖర్చులు అనేక రాశుల వాళ్ళకి చూపిస్తూ ఉన్నాయమ్మా. ఉమ్మగారు, మీరు చెప్పినట్టుగానే మరి కుజగ్రహ సంచారం కన్యా రాశి వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. కన్యా రాశి వాళ్ళకి మనం చూస్తే అమ్మా, ఈ కుజుడు అనేటువంటి ఆయన 6వ స్థానంలోకి ప్రవేశించారండి. సో ఇందాక మనం మాట్లాడుకున్న సందర్భంలో కొన్ని రాశుల వాళ్ళకి మంచి, కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా, కొన్ని రాశుల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పుకున్నాం. అందులో కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అయితే కుజుడు ఇవ్వబోతున్నారని చెప్పొచ్చండి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ కన్యా రాశి వాళ్ళకి మనం చూస్తే ఫిబ్రవరి 13వ తారీఖున రవి మకరంలోంచి కుంభంలోకి ప్రవేశించి కన్యా రాశికి అది 6వ స్థానం అవ్వడం వల్ల, సో ఏదైనా పనుల్లో ఆటంకాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోవడం, జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఆరోగ్య సమస్య నుంచి బయటపడడం, మంచి అధికార ప్రాప్తి, అధికారులతో మన్ననలు, ప్రశంసలు, అభినందనలు, ఇలాంటివన్నీ రావడం. రవి ఇండికేట్స్ ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ అండి. కాన్ఫిడెన్స్ పెరగడం, నేను ఈ పని చేయాలి, చేసి తీరుతాను అనేటువంటి ఒక కొత్త నూతన ఉత్సాహం, ఇలాంటివన్నీ కూడా కలుగుతాయండి. అయితే అదే 6వ స్థానంలో రాహు ఉన్నారు. ఎప్పటి నుంచో రాహు అనుగ్రహిస్తున్నారు, బుధుడున్నారు, శుక్రుడున్నారు, బాగున్నారు. అయితే ఈ కుజుడు ఎప్పుడైతే అక్కడికి ట్రాన్సిట్ అయ్యారో, కుజుడు అనేటువంటి ఆయన కన్యారాశి వాళ్ళకి ఎవరండి? కన్యా, తుల, వృశ్చికం, 3rd లార్డ్. ఈ యొక్క 3వ స్థాన అధిపతి అయినటువంటి కుజుడు వల్ల సిబ్లింగ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. తరువాత కన్యారాశి వాళ్ళకి ఎస్పెషల్లీ అష్టమాధిపతి కుజుడు కాబట్టి రుణ బాధలు, ఏ కన్యారాశి వాళ్ళు అప్పుల బాధతో బాధపడుతున్నా, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, పెండింగ్ వ్యవహారాలు కానీ, కోర్టు పరమైనటువంటి సమస్యలు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, మా స్థలం అమ్ముడు అవ్వట్లేదండి, లిటిగేషన్లో ఉంది, సెటిల్మెంట్ అవుతుంది, ఏం జరుగుతుంది, మేము ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, మాకు చాలా గొడవలు అవుతున్నాయి మా ఇంట్లో, అవి సాల్వ్ అవుతాయి అవ్వవా, కోర్టులో మా కేసు ఎప్పటి నుంచో ఉంది, ఇలా అనేక రకాలు. కుజుడు అంటే చాలా మందికి తెలిసిందేనండి. సో ఇలాంటి కుజుడికి సంబంధించినవన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి లాభసాటిగా ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ అప్పుల బాధ నుంచి బయటపడబోతున్నారు. అయితే మేము ఏదైనా ఈ ప్రాపర్టీ లాస్ అయ్యామండి, అంటే మా స్థలం అంతా కూడా కోల్పోయాం, మోసపోయాం, ఇలాంటివి ఏమైనా ఉంటే, లేకపోతే మేము మా వాహనాలు అమ్మేసుకున్నాం, మళ్ళీ వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నాం, ఇలాంటివి ఏమైనా ఉంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ కానీ, బిల్డర్స్ కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా అసలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని శాస్త్రం చెప్పిందో మనం చూస్తే వస్త్ర
ధన ధాన్య లాభము, బట్టలు కొనుక్కోవడం, డబ్బులు రావడం, మంచి ఫుడ్ అనేటువంటిది తినడం కానీ ఇలాంటివి అనమాట. అది కూడా ఒక యోగమేనండి, తినాలన్నా రాసి పెట్టి ఉండాలి. తర్వాత కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి సంపాదించుకోవడం కానీ, మనస్సుకి ఆనందాన్ని కలగజేయడం కానీ. ఎప్పుడు మనస్సుకు ఆనందం కలుగుతుందండి? అనుకున్న పని అనుకున్న సమయానికి అయిపోతే మనసుకు ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందము కన్యారాశి వాళ్ళకి 38 రోజుల్లో కలుగుతుంది. పుణ్య కార్యాలు అనేటువంటివి చేయడము, నూతన వస్తు సేకరణ అనేటువంటిది, కొత్త కొత్త వస్తువులన్నీ కూడా సేకరించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వివాదరహితంగా శత్రుపీడ అంతా కూడా తొలగిపోవడము, అంటే మిమ్మల్ని ఎప్పుడూ ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతూ చాలా తీవ్రంగా మనస్తాపానికి గురి చేస్తూ ఏదో ఒక విధంగా మిమ్మల్ని సూటిపుట్టు మాటలతో గుచ్చుతున్నారు అనుకోండి. ఎందుకంటే కన్యారాశి వాళ్ళని సాఫ్ట్ పీపుల్ అండి, తెలివితేటలు ఉంటాయి కానీ 10 మందిని ఆ తిక్కరించి మాట్లాడేటువంటిది చాలా తక్కువ ఉంటుంది, రేర్ కేసెస్లో తప్పితే. అయితే అలాంటి వీళ్ళని కొద్దిగా ఈ శత్రు బాధలు ఇలాంటివి కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. అలాంటి నుంచి బయటపడాలి అన్నా ఈ 38 రోజులు అనేటువంటిది అద్భుతంగా కలిసి వస్తుంది. ఎవరిని కూడా లెక్క చేయకుండా రిస్క్ తీసుకోవడం. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, కుజుడు అంటే రిస్క్, కుజుడు అంటే ఎక్సర్సైజ్, కుజుడు అంటే బ్లడ్ అండి. ఈ మూడిటి విషయాల్లోనూ కూడా మీకు మంచి లాభంగా కనబడుతుంది. అంటే మీకు రిస్క్ తీసుకునే మెంటాలిటీ ఇక్కడ డెవలప్ అవుతుంది. ఏదైతే నేను చేసి తీరుతానని ముందుకు వెళ్ళిపోతారో అక్కడ మంచి విజయాన్ని సాధిస్తారు. రెండవది అప్పుల బాధ నుంచి బయటపడతారు. మూడవది నా బాడీకి ఎక్సర్సైజ్ చాలా అవసరం కాబట్టి ఇక్కడి నుంచి నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు. ఆరోగ్యం పట్ల ఆలోచనలు అండి. ఇద్దరు రవి, రాహు, కుజ ముగ్గురు కూడా అనుకూలంగా ఉన్నారు. సో ఆరోగ్యం పట్ల ఆలోచనలు పెరగడము. తర్వాత ఏంటంటే శత్రు బాధల నుంచి బయటికి రావడము. తర్వాత బ్లడ్ అండి, బ్లడ్కి సంబంధించిన సమస్యలు కానీ, ఈ యొక్క డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ ఎవరికైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయేటువంటి యోగం ఈ 38 రోజుల్లో కన్యారాశి వాళ్ళకి ఇవ్వబోతుందండి. అండ్ అలాగే ఉమా గారు మీరు అన్నట్టుగానే ఎస్పెషల్లీ కన్యారాశి వారు ఫోకస్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా దానికి సంబంధించి పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పకుండా అండి. కన్యారాశి వాళ్ళు మేజర్లీ అయితే ఇప్పుడైతే ఏ పరిహారం జనరల్గా అవసరం లేదమ్మా. గురుబలం ఒక్కటే లేదు. జూన్ 1వ తారీఖున గురుబలం వస్తుంది. బట్ ఈ గురుబలం అనేటువంటిది పెరగాలి, నేను అద్భుతంగా రాణించాలి అనుకుంటే తారాదేవికి సంబంధించిన హోమం జరిపించాలి. ఇప్పుడున్నటువంటి యోగము ఈ గురుబలం తారాదేవికి సంబంధించింది పడితే అపూర్వమైనటువంటి ధనయోగం పడుతుందండి. కెరీర్ బాగుంటుంది, ఫ్యామిలీలో లైఫ్లో ప్రాబ్లమ్స్ పోతాయి, తర్వాత బిజినెస్లో గ్రోత్ చూస్తారు, స్పిరిచువాలిటీ చూస్తారు, ఎక్స్ట్రాడినరీగా మంచి ఫలితాలన్నీ కూడా కనబడతాయమ్మా. సో ఉమా గారు మీరు అన్నట్టుగానే ఈ 12 రాశుల వారు ఏదైనా కూడా కుజగ్రహ సంచారం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి అదే దైవాలకి సంబంధించిన పరిహారాలు కొన్ని వేలు ఉన్నాయమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే రవి బాగాలేకపోతే సూర్యుడికి చేసుకోవాలి, చంద్రుడు బాగాలేకపోతే లలితాదేవికి, కుజుడు బాగాలేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. కుజుడు అనేటువంటి ఆయన మీకు బాగాలేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయండి. కుజుడు బాగాలేనప్పుడు శాస్త్రం చెప్పింది రక్తదానం చేయమని చెప్పింది. సో దానివల్ల కొత్తగా ఇమ్యూన్ సిస్టమ్ రీఫ్రెష్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. రెడ్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి, పొమోగ్రానేట్, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి అనమాట. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, కందులు దానంగా ఇవ్వాలి, మంగళవారం నాడు రెడ్ కలర్ క్లోత్స్ వేసుకోవాలి, ఇలా అనేక రకాల రెమెడీస్ ఉన్నాయండి. దీంతో పాటుగానే ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేస్తూ ముఖ్యమైన సమస్య కానీ, క్వశ్చన్ కానీ ఏదైనా ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత మాత్రమే దానికి తగిన పరిహారాన్ని చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా. సో ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందమ్మా గారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.